అందరికీ నమస్కారం. నా పేరు రమ. లవ్ వార్ 7వ భాగం. భావన, నువ్వేం భయపడకు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వెప్పుడు ఇక్కడికి రాలేదు కదా, అందుకే నీకు భయంగా ఉంది. అయినా నువ్వు ఇక్కడే చదవాలి కదా, అలవాటు అవుతుందిలే అంది ఆన్య. అక్క, ఇప్పటి వరకు ఎక్కడ హాస్టల్లో రూమ్ దొరకలేదు కదా, మరి ఇంకా దొరకకపోతే ఇప్పుడు ఈ వర్షంలో మన పరిస్థితి ఏంటి? అందుకే ఇంటికి వెళ్ళిపోతాము అని అంది భావన. ఇప్పుడు ఇంటికి పంపించాలన్నా చీకటి పడింది. పైగా ఇంత వర్షంలో మీ ఇద్దరిని అలా ఎలా పంపిస్తాను చెప్పు? అలా పంపితే మీ పెద్దమ్మ నన్ను తిడుతుంది. అర్థం చేసుకో భావన. భావన ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంది. కానీ తన మనసులో ఉన్న భయం మాత్రం పెరుగుతూనే ఉంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పైకి కొంత ధైర్యం నటిస్తూ ఉన్నా కానీ నాకు కూడా లోపల భయంగానే ఉంది. ఆ భయంతో నాకు ఏం చెయ్యాలో కూడా గుర్తు రాలేదు. అంతలో ఆద్యకు రమ్య గుర్తుకొని వచ్చింది. అక్క, రమ్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నైట్ అక్కడే ఉండేసి సరిపోతుంది కదా అని అంది. ఆ మాట వినగానే నాకు ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది. వెంటనే నేను రమ్యకి కాల్ చేశాను. హలో రమ్య, నేను ఆన్యను. ఏంటి ఆన్య, ఇప్పుడు ఫోన్ చేసావు? చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా నీకు అని అంది. సారీ రమ్య, నాకు నీ నుంచి చిన్న సహాయం కావాలి, అందుకే ఫోన్ చేశాను. ఇప్పుడు ఏమైంది ఆన్య, ఎనీ ప్రాబ్లం అంది రమ్య. అంటే రమ్య, ఇక్కడికి ఆద్య భావన వచ్చారు, ఇక్కడ హాస్టల్లో ఖాళీ లేదు అందుకని అంటూ అడిగితే ఏమనుకుంటుందో అనే ఆలోచనతో మాట్లాడుతూ ఉండగా, ఏంటి ఆన్య, దీనికి ఎంత ఆలోచించాలా? అసలు వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉంచాలని నువ్వు అనుకోవడమే తప్పు. వాళ్ళు నీకే కాదు, నాకు కూడా చెల్లెలే. ఇంత వర్షంలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ తిప్పుతూ ఉన్నావా? ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి రా, నేను క్యాబ్ బుక్ చేస్తాను, మీరు ముగ్గురు కలిసి దానిలో ఇంటికి వచ్చేసేయండి, నేను క్యాబ్ అతనికి ఇంటి లొకేషన్ పెడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అమ్మయ్య అక్క, మనకి ఇంకా ప్రాబ్లం తీరిపోయింది అంది ఆద్య. అవును ఆద్య అక్క, అన్య అక్క, రమ్య అక్క చాలా మంచిది కదా, ఉండటానికి చోటు అడిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేసింది. చాలా మంచి ఫ్రెండ్ నీకుంది అని అంది భావన. అవును భావన, రమ్య చాలా మంచిది. అసలు నన్ను కూడా హాస్టల్లో ఉండొద్దు, మా ఇంటికే వచ్చి మాతో కలిసి ఉండు అని అంటుంది. మరి నువ్వు వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదక్క అంది భావన. అలా ఉండటం నాకు ఇష్టం లేదు భావన, అదే తనతో కూడా చెప్పాను అని అంది ఆన్య. కానీ దానికి అది ఫీల్ అయిపోయి ఫోన్ చేయడం కూడా మానేసింది అని అంది. అక్క, నువ్వు చేసింది మంచి పనే. ఏదైనా ఉన్నంతలో మనం ఉండటమే మనకు మంచిది, అంతేకాదు నీ స్నేహానికి మధ్యలో కూడా ఏ మాట ఎవరి వలన కూడా రాదంది. మరి ఆద్య అక్క, నాకు డౌట్, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాంగా, మరి ఏమైనా మాట వస్తుందా అని అంది భావన. ఇలా 1 రోజు 2 రోజులకు ఏమీ కాదు భావన, ఎలలో సంవత్సరాల తరబడి ఉంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని మనం భయపడాలి అని అంది ఆన్య. అయితే మనం ఈ 2 రోజులు అక్కడే ఉందామా అంది భావన. అక్కడే ఉందాము, కానీ 2 రోజులు కాదు అంది ఆద్య. మరి ఎన్ని రోజులు ఆద్య అక్క? 4 లేక 5 రోజులు ఉందాము భావన. 1 రోజు అంటే చివరి రోజున నీ కాలేజీ పని చూసుకొని మిగిలిన రోజుల్లో సరదా గోల్కొండ, చార్మినార్, లుంబిని పార్క్ ఇంకా అంటూ ఉండగా, ఆద్యక్క, ముందు కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత నువ్వు చెప్పే చోట్లకి వెళ్దాం అంది భావన. ముందు నీ కాలేజీకి వెళ్తే ఆ తర్వాత రోజు మనం ఊళ్ళో ఉంటాము, ఏదో ఒకటి చెప్పి మనల్ని ఇక్కడ నుంచి మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు భావన. ఇంకా చాలా ఆద్య, మనం ఈ రాత్రి మాత్రమే ఉండేది రమ్య వాళ్ళ ఇంట్లో. మీరిద్దరు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. ఇంతలో నేను మా ఆఫీస్కి వెళ్ళి సెలవు పర్మిషన్ తీసుకొని కాలేజీకి వచ్చేస్తాను. అక్కడ నుంచి ఏదైనా హోటల్లో భోజనం చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మిమ్మల్ని మన ఊరు తీసుకుని వెళ్ళి ఇంట్లో వదిలేస్తాను అని ఆన్య అంటూ ఉండగా, ఇంతలో ఆద్య కోపంతో, ఇక అక్కడితో నీ బాధ తీరిపోతాయి. అంతేగా అక్క? అది కాదు ఆద్య, ఎవరు ఇంట్లో ఉంటూ సరదాగా తిరగటం ఎందుకు చెప్పు? అసలు వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారో తెలియదు కదా, మరి వాళ్ళని మన ఇంటికి నువ్వు తీసుకుని వచ్చినప్పుడు నువ్వు మన ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారా అక్క? ఆద్య, మన గురించి మనకు తెలుసు, మనం ఎవరిని చూడకుండా ఎవరు ఎలాంటి వారో చెప్పలేం కదా, మన వలన ఆ ఇంట్లో కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, అందుకే నేను చెప్పేది అని అంది. నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావక్క? మనం ఆలోచించే తీరు బాగుంటేనే మన మాట కూడా బాగుంటుంది అక్క. నువ్వు ఇంట్లో వాళ్ళు ఏమీ అనరు కాబట్టే మన ఇంట్లో ఆ రోజు నువ్వు అంత ధైర్యంగా నీ ఫ్రెండ్స్ ని మన ఇంటికి తీసుకొని వచ్చావు, అవునా అని అంది. అవును అని అంది ఆన్య. అలాగే రమ్య కూడా మనల్ని వెంటనే తను వాళ్ళ ఇంటికి రమ్మనంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని తనకి అనుకుంటే సమాధానం చెప్పడానికి కొంత టైం తీసుకునేది కదా, లేదా తను సమాధానం చెప్పలేక తన మాట దాటేస్తూ మాట్లాడితేనే ఉండేది. అలా కాకుండా తను ప్రేమగా ఆప్యాయంగా రమ్మని పిలిచింది. పైగా వెంటనే మన కోసం క్యాబ్ కూడా బుక్ చేసి ఆమె డబ్బును కూడా డ్రైవర్కి గూగుల్ పే చేస్తానని చెప్పింది. అక్క, నువ్వు ముందు నీ ఆలోచనలు మార్చుకో. నేను రమ్యను తప్పట్లేదు ఆద్య, అక్కడ మనం ఉంటే వాళ్లకు ఏమైనా ఇబ్బంది అనుకుంటారేమో అని నా ఉద్దేశం. అలా అనుకుంటూ ఉంటే మనం ఇక ఎక్కడికి వెళ్ళలేము, అలాగే ఏ బంధాన్ని నిలుపుకోలేము. బంధాన్ని నిలపడానికి మాట, మంతి, రాకపోకలు, మన వారి కోసం త్యాగాలు ఉంటేనే ఆ బంధం అపార్థాలు లేకుండా బలపడుతుంది అని అంది ఆద్య. ఆద్య, ఇంత పెద్ద మాటలు నువ్వెప్పుడు నేర్చుకున్నావే?
మా ఫ్రెండ్స్ కుటుంబ కష్టాలు వింటూ తెలుసుకుంటున్నాను అని అంది ఆద్య. అందుకేనా అక్క నువ్వు గెలిచిన నాయనమ్మ చైన్ను నాకు త్యాగం చేశావు అని అలాగే ఇచ్చావా అని అంటే మీ ఫ్రెండ్స్ కష్టాలు విని నువ్వు నాకు చైన్ ఇచ్చేసావని అనుకోనా అని అంది భావన. ఓయ్ మొద్దు, అది నేను నీకు ప్రేమతోనే ఇచ్చాను అని అంటూ తలపై ఒక్కటి మొట్టికాయ వేసింది ఆద్య. ఇంతలో వాళ్ళు ఉన్న చోటికి క్యాబ్ వచ్చాగింది. మేడం, రమ్య గారు పంపించారు. ఆన్య అంటే మీరేనా అని అన్నాడు ఆ క్యాబ్ డ్రైవర్. నేనే అంది ఆన్య. ఇంతలో ఆన్యకు రమ్య ఫోన్ చేసి, ఆన్య మీరు క్యాబ్ ఎక్కండి, ఎక్కడా కూడా ఏమీ తినకండి, ఇంట్లో మీకోసం భోజనం తయారు చేయించి పెట్టాను అని చెప్పింది రమ్య. సరే రమ్య అని చెప్పిన తర్వాత క్యాబ్ లో వాళ్ళ ప్రయాణం రమ్య వాళ్ళ ఇంటికి సాగింది. చూసావా అక్క, రమ్య అక్క మన కోసం భోజనం కూడా తయారు చేస్తోంది. అంటే దాని అర్థం ఏంటి? రమ్మనా లేక రావద్దనా? నేను అనేది నీకు అర్థం కాదులే ఆద్య, నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకుంటానంది ఆద్య. ఒకసారి నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆద్య, కానీ వాళ్ళ అమ్మగారు నేను రావడం ఇష్టం లేని విధంగా చూశారు. అయినా అది ఎప్పటి విషయమో కదా, దాన్ని వదిలేసి మనం కూడా హ్యాపీగానే వెళ్దాం పదండి అని అంటూ తనకే తెలియని ఇబ్బందితో అంది ఆన్య. అక్క, అప్పట్లానే ఇప్పుడు కూడా ఉంటుందని నువ్వు అలా ఎలా అనుకుంటావు చెప్పు? ఒకసారి ఏదో జరిగిందని ఇక ఎప్పుడూ కూడా అదే జరగదు కదా. నువ్వు ఇలా ఆలోచిస్తూ వెళ్తే రమ్య అక్క చాలా బాధపడుతుంది. అదైనా కూడా నీకు తెలుసా అని అంటూ తల ఊపింది ఆన్య. ఇక రమ్య ఆన్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు ఇంటికి చేరడానికి ఇంకా గంట టైం పడుతుంది. తన స్నేహితురాలను చూసి చాన్నాళ్ళయింది. ఇన్నాళ్లకు తన ఇంటికి వస్తోంది. ఆనందంతో ఎదురు చూస్తూ ఉందేమో. తనకు ఆ టైం ముందు కదలటం లేదు. కొంతసేపటికి క్యాబ్ వచ్చి రమ్య వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఆ క్యాబ్ సౌండ్ కు ఆనందంగా బయటకు వెళ్ళింది రమ్య. ఆన్యం చూడటమే తన స్నేహితురాలను చాలా రోజుల తర్వాత చూసిన ఆనందంలో రమ్య వెళ్లి గట్టిగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ముద్దు పెట్టింది. వామ్మో అక్క, మీ స్నేహం మామూలుగా లేదు, చాలా బాగుందంది ఆద్య. ఆద్య, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను రమ్యక్క. నువ్వు భావన? నేను కూడా బాగున్నానక్క. సరే ముందు లోపలికి రండి, తిరిగి తిరిగి అలసిపోయారు అంటూ వాళ్ళను లోపలికి తీసుకుని వెళ్ళింది రమ్య. ఆన్య భయపడినట్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఏంటి రమ్య, ఇంట్లో ఎవరూ లేరేంటి అని అంది ఆన్య. ఎవరుంటారు అంటే, అప్పుడు నేను వచ్చినప్పుడు మీ అమ్మ, నాన్న, చెల్లి, ఇంకా తాత, బామ్మ ఇలా అందరూ ఉన్నారు కదా అని అంది ఆన్య. ఆన్య, నువ్వు మా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు ఇక్కడికి మా అమ్మ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. అమ్మకి కొంచెం కోపం ఎక్కువ. అందుకే నువ్వు వచ్చిన రోజు నీతో అలా మాట్లాడింది కోపంతో రుసరుసలాడుతూ ఉంది. అందుకేగా నీతో సరదాగా ఉండాలని, ఇంకా పల్లెటూరు చూడాలని నేను మీ ఇంటికి వచ్చాను అని అంది. అది సరే, మీ అమ్మ, నాన్న, చెల్లి అమెరికాలో ఉంటే మరి నువ్వెందుకు అక్క ఇక్కడే హైదరాబాద్ లో ఉండిపోయావు అని అంది భావన. అక్కడ మా తాత, బామ్మ ఉంటారు. వాళ్ళ దగ్గర కన్నా కూడా వీళ్ళ దగ్గర నాకు ఎక్కువ ప్రేమ లభిస్తుంది. అయినా ఈ వయసులో ఇంత ప్రేమ చూపిన వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకు నచ్చలేదు అని ఏదో తెలియని బాధతో ఉంది రమ్య. అక్క అని ఆద్య ఏదో అడగాలని అనుకుంది, కానీ అది గమనించిన రమ్య, ఆద్య మనకు మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది, ముందు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేసిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని వాళ్ళని ఒక బెడ్రూమ్ చూపించి లోనికి పంపించింది రమ్య. అన్య, ఆద్య, భావన స్నానాలు చేసి ఆ రూమ్ నుంచి బయటకొచ్చారు. రండి రండి, భోజనం వేడిగా ఉంది. ఈ వర్షంలో ఈ వేడివేడి భోజనం తింటే అలసిన ప్రాణం హాయిగా ఉంటుందని అంది రమ్య. వాళ్ళ బామ్మ సుందరమ్మ. బాగున్నారా బామ్మ అని పలకరించింది ఆన్య. బాగున్నాను మనరాలా. ఈ బామ్మ ఇప్పటి గుర్తొచ్చిందా నీకు? ముందు రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని అంటూ వాళ్ళని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చోపెట్టింది. అందరూ కలిసి భోజనం చేస్తూ, రమ్య, తాతయ్య ఎక్కడున్నారు? భోజనం చేయడానికి రాలేదేంటి అని అంది ఆన్య. మీ తాతగారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదని తొందరగా భోజనం చేసి టాబ్లెట్లు వేసుకొని పడుకున్నారంది సుందరమ్మ. తాతగారికి ఏమైంది బామ్మ అంది ఆద్య. కొంచెం బీపీ ఎక్కువగా ఉంది, అయినా ఏం కాదులే, టాబ్లెట్లు వేసుకొని పడుకున్నారు కదా అని అంటూ భోజనం చేస్తూ అంది బామ్మ. అది సరే గాని అన్య, నిన్నొకటి అడగనా? అడగండి బామ్మ. స్నేహం కాలేజీ వరకే పరిమితం అని అనుకున్నావా? నీకు రమ్య అసలు గుర్తు రాలేదు కదా? అబ్బే, అలా ఏమీ కాదు బామ్మ. ఆన్య, నీ గురించి రమ్య రోజు మాత్రం చెప్తూ ఉంటుంది, ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కూడా. ఎందుకంటే అది నీ స్నేహాన్ని వదిలి ఉండలేక, అందుకే అది చాలా బాధలో ఉండి తనతో నువ్వు ఉంటే తనకు ఆనందంగా ఇంకా ధైర్యంగా ఉంటుందనే నిన్ను ఇక్కడికి వచ్చి తనతో ఉండమని అడిగింది. కానీ నువ్వు రావడం ఇష్టం లేదని అన్నావటగా. దాంతో అది ఎంత ఫీల్ అయిందో తెలుసా అని సుందరమ్మ అంటూ ఉండగా రమ్య కళ్ళు చెమ్మగిల్లాయి. అది గమనించిన ఆన్య, సారీ రమ్య, నేను వస్తే మీ అమ్మగారు నిన్ను కోపగించుకొని తిడతారేమోననే భయంతోనే రాలేదే. ఐఎమ్ వెరీ వెరీ సారీ అని అంటూ తప్పు చేసిన దానిలాగా రమ్యను బ్రతిమలాడుతూ ఉంది. సరే అవన్నీ ఎందుకు, ఈ విషయం గురించి నువ్వు చెప్పాలి. పిల్లలు ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వా ఏంటి అని అంటూ తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సుందరయ్య గారు గద్దెంపుగా అన్నాడు బామను. మీరు పడుకున్నారు కదా అంది బామ. పిల్లలు వస్తే నాకు నిద్రలా పడుతుంది సుందరి.
అన్నాడు సుందరయ్య. బామ్మ మీ పేరు సుందరినా అని నవ్వుతూ అంది భావన. అసలు అది నా పేరు కాదు పిల్ల, నా పేరు సుజాత. అయితే ఈయన తన పేరుకు అనుగుణంగా నా పేరును మార్చేశారనింది చిరాగ్గా. మరి నీది అందమైన పేరు అని వెటకారంగా అన్నాడు సుందరయ్య. దాంతో బామ్మ కోపంగా మరి మీది అందమైన పేరా ఏంటి అంటుంటే, నా పేరుకి అర్థమే అందం సుందరి అంటూ బామ్మను అటు ఇటు ఆట పట్టిస్తూ అన్నాడు. తాతయ్య ఇప్పుడు మీ గొడవ ఆపుతారా అంటూ కొంచెం చిరుకోపంతో అంది రమ్య. ఇక సుందరయ్య సుందరమ్మ మౌనంగా కూర్చున్నారు. రమ్య అక్క, బామ్మ పేరు ఎందుకు మార్చారో నువ్వైనా చెప్పవా అని అడిగింది భావన. అదేమీ లేదు భావన, తాతకు పెళ్లి అయిన దగ్గర నుంచి బామ్మను ముద్దు ముద్దుగా సుందరి సుందరి అని పిలుస్తూ ఉండేవారు. ఇక అదే తన పేరుగా మారి తనని సుందరయ్య భార్య సుందరమ్మ అయ్యింది అని రమ్య చెప్పగానే భావన నవ్వుతూ, రమ్యక బామ్మ పేరు సుజాత కంటే కూడా సుందరమ్మ కానీ బాగుంది. బామ్మ మీకు తాతగారు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుసా? మీరు అప్పటికే చాలా అందంగా ఉన్నారు, అందుకే అప్పుడు మిమ్మల్ని సుందరి అని ప్రేమతో పిలిచి ఉంటారు. అలా తాతయ్య మీరు బామ్మకు చాలా మంచి పేరు పెట్టారని అంది. అది నాకు తెలుసు మనోరలా, కానీ మీ బామ్మకి అర్థం కాలేదని అన్నాడు సుందరయ్య. ఇదిగో రమ్య, మీ ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు, వాళ్ళు కూడా మీ తాతకే సపోర్ట్ చేస్తున్నారని అలిగి కూర్చొని ఉంది సుందరమ్మ. ఆ మాటతో అందరి మొహాలు తెలియని నిరుత్సాహం కనపడింది. దాంతో ఆన్య కోపంతో, భావన నీకు చిన్న పెద్ద తేడా లేదా? ఎందుకు అలా వాగుతావు? ముందు నువ్వు బామ్మకు సారీ చెప్పు అంటూ గద్దింపుగా అంది. దాంతో భావన చిన్నపుచ్చుకొని తాతయ్య బామ్మ సారీ అని అంది. ఇంతలో తాతగారు నవ్వుతూ, పిచ్చిపిల్ల నువ్వు సారీ చెప్పడం ఏంటి? అసలు నాకు ఆరోగ్యం బాగోలేక పడుకున్నాను అంతే. మిమ్మల్ని చూశాకే నాకు ఓపిక వచ్చినట్టయింది. మీ బామ్మను ఇలా ఏడిపించి చాలా రోజులయ్యింది తెలుసా? నాకు మీరు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ, రమ్య నీకంటే కూడా నాకు ఈ పిల్లలే బాగా నచ్చారని అన్నాడు. నీకే కాదు నాకు కూడా నచ్చారు, నాకు ఇంకా బాగా. ఈ ప్రశ్నల పిల్ల భావన అయితే బాగా నచ్చింది అని బామ్మ అనగానే అందరు నవ్వుతున్నారు. రమ్య చూడు మరలా మీ బామ్మ నా వెనుకే వస్తోంది. నాకు ఈ పిల్లలు నచ్చారనగానే తనకు కూడా నచ్చారని అంటోంది. అదేం కాదు రమ్య అంటూ బామ్మ అంటుంటే, ఇంతలో చాలు ఇక మీరిద్దరూ ఆపండి ప్లీజ్ మీ గోలని అని అంది రమ్య. అలా అనగానే సరే ఆపేశామని ఇద్దరు పక్కపక్కని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వయసులో ఏమీ తోచకిలా వాదించుకుంటూ ఉంటారని అంది రమ్య. అది సరే కానీ అమ్మ వాళ్ళతో నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది ఆన్య. మీరు భోజనం చేసిన తర్వాత తిరిగి కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడుకుందాం అని అంది రమ్య. అందరూ భోజనం చేసిన తర్వాత తాతయ్య బామ్మ చాలా టైం అయింది, ఇక మీరు వెళ్ళి పడుకోండి అని అంది రమ్య. దాంతో ఆ ముసలి వయసులో నొప్పులతో భారమైన శరీరాన్ని భరించలేక నిదానంగా మోకాళ్లపై చేయి భారం వేసుకొని లేచి నిదానంగా నడవలేక నడుచుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్లారు ఆ ఇద్దరు. ఇక రమ్య ఆన్య వాళ్ళ చెల్లెలను తీరిగ్గా కూర్చొని ఉండగా, రమ్య ఏమైంది నీకు? ఎందుకు నువ్వు చాలా బాధపడ్డావని బామ్మ చెప్తోంది అని అంది ఆన్య. అదేమీ లేదులే ఆన్య, అయినా బాధ అనిపిస్తూ ఉండే సమయంలోనే మనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాధను భరించే శక్తి లేక ఒక తోడు కోరుకుంటుంది మనసు. కానీ కాలంతో పాటు ఆ బాధ కూడా మానిపోతుంది. ఆ కాలం పోకడలో ధైర్యం కూడా వస్తుంది. అలానే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని వచ్చి నవ్వుతూ అంది రమ్య. రమ్య మాటలకు ఆన్య ఆద్య భావన ఏదో తెలియని విచారవతనంతో వింటూ ఉన్నారు. అది చూసిన రమ్య, ఇప్పుడు ఏమైందని అలా ఉన్నారు? అయినా ఇది ఇప్పటి విషయం కాదు కదా అని అంటూ వాళ్ళను ఉత్సాహపరుస్తూనే, సరే ఇక మీరు వెళ్ళి పడుకోండి అంది రమ్య. అసలు నీకేమైందో చెప్పు అని అంది ఆన్య. అవును రమ్యక్క, ముందు నీకు కలిగిన కష్టమేంటో చెప్పు అని అంది ఆద్య. రమ్య అక్క నువ్వు చెప్పిన తర్వాతే నేను వెళ్ళి పడుకుంటానని అంది భావన. అయితే వినండి, మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ నాన్న జీతం అమ్మకి ఏమాత్రం చాలేదు కాదు. దానికి కారణం నాన్న సంపాదన ఒక వంతు అయితే అమ్మ బ్యూటీ పార్లర్లకు డ్రెస్లకు ఇంకా ఆమె ఆడంబరాలకు అయ్యే ఖర్చు 4 గింతలు. ఇద్దరి మధ్య రోజు గొడవలు యుద్ధం జరుగుతూ ఉండేది. నేను పుట్టినా కూడా వాళ్ళ గొడవలు పెరిగాయా కానీ తగ్గలేదు. అమ్మ కూడా ఉద్యోగం చేస్తున్నా ఆమె ఖర్చులకు ఆమె జీతం కూడా సరిపోయేది కాదు. రోజు రోజుకు నాన్న ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఏ మాట పడితే ఆ మాట తూలనాని మాట్లాడేది అమ్మ. ఇక నాన్న నన్ను అమ్మను వదిలి దుబాయ్కు వెళ్ళిపోయాడు. కొన్నేళ్లకు నాన్న డబ్బు సంపాదించుకొని మా దగ్గరకు వచ్చాడు. కానీ అమ్మ తనకు విడాకులు కావాలని తన బాసును పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇది తట్టుకోలేక మా నాన్న ఉరి వేసుకొని చనిపోయాడు. అమ్మ వాళ్ళ బాసును పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మరి నేను మీ ఇంటికి వచ్చిన రోజు మీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంకా మీ చెల్లి అంటూ మాట్లాడేది ఆగిపోయింది అన్య. అతనే మా అమ్మ రెండో భర్త, ఆమె నా సొంత చెల్లెలు కాదు అన్య, తను అతని కూతురు. నువ్వు వచ్చిన రోజు వాళ్ళు నా కోసం వచ్చారు. ఎందుకో తెలుసా? తెలియదు అన్నట్లుగా తలూపింది ఆన్య. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళతో అమెరికా తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. దానికి నేను ఒప్పుకోలేదు. దాంతో మా అమ్మ ఇంటికి వచ్చిన నీ మీద కోపగించుకొని అలా చేసింది. అయినా నేను ఆమెతో ఎలా వెళ్తాను చెప్పు? ఏ రోజైతే తను మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయిందో మా నాన్న నా కళ్ళ ముందు చనిపోయాడు. ఆ రోజే నాకు మా అమ్మ కూడా చనిపోయింది. ప్రేమ కంటే కూడా తనకి డబ్బుతో కూడిన జల్సాలు ముఖ్యమని అనుకుంది. నా దగ్గర
ఉన్న డబ్బులు చూసి నేను కూడా తనతో పాటు అమెరికా వెళ్తానని భావించి ఇక్కడికి వచ్చింది. మా అమ్మ నాన్న కంటే కూడా లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మా నాన్నకు ఇల్లు 2 ఎకరాల పొలం ఉంది. కానీ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ సమయంలో నాన్న వచ్చాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులున్న అతను నా దృష్టిలో మా అమ్మ ప్రేమ అనేది మోసంతో అవకాశవాదంతో నిండి ఉంది అని అంది అన్య. అమ్మ, నాన్న లేక నేను ఎంత అలమటించానో నీకు తెలుసా? ఈ బామ్మ తాతయ్యలు ఉండటం వలన ఇలాగైనా ఉన్నాను అని అంది రమ్య. మరి ఈ విషయం గురించి ఎప్పుడు నాతో అనలేదు. అంత బాధపడుతూ అసలు ఏ బాధ లేని దానిలాగా నవ్వుతూ ఉండేదానివి అని అంది ఆన్య. ఈ విషయం గురించి ఎవరినైనా ఎలా చెప్తాను? నా తల్లి మా నాన్నకు చేసిన మోసం గురించి చెప్పనా? లేక ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని డబ్బు మీద మోస్తూ మా నాన్నను బలి తీసుకుని వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పనా? అలాంటి ఆడదాని గురించి చెప్పాలంటేనే నాకు మాట రాదు. మాట్లాడలేను. ఎందుకంటే తను అంటే నాకు అసహ్యం అంటూ ఏడుస్తూ ఉంది రమ్య. ఏడవకు రమ్య ప్లీజ్ అని అంటూ ఊరుకోమని రమ్యను సముదాయిస్తూ ఉంది అన్య. అద్య, భావన ముగ్గురు తనాలు అనేసరికి, అన్య, నువ్వు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావు తెలిసి నిన్ను మా ఇంటికి రమ్మని అడిగాను. ఎందుకో తెలుసా? నేను ఒంటరిని. ఈ ముసలి వాళ్ళు ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు. నాకు తోడని పుట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మీ కుటుంబం ప్రేమ ఆప్యాయతలు బాగా నచ్చాయి. రక్త సంబంధం లేకున్నా నేను కూడా మీలో ఒకరిగా ఉండాలని ఆశించాను. కానీ నువ్వు నన్ను దూరం పెట్టావు. ఇందులో తాతగారికి ఆరోగ్యం బాగోలేక గుండెకు బైపాస్ సర్జరీ చేయించాం. అప్పుడు ఈ టెన్షన్తో నాకు అనిపించింది నువ్వు నాతో ఉంటే బాగుండేదని. కనీసం నా బాధైనా చెప్పుకోవడానికి నాకంటూ నా స్నేహితురాలు ఉంది అని అనుకునేదాన్ని. రమ్య, నువ్వు ఇంతగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మరి మనోజ్ ఏం చేస్తున్నాడు? నిన్ను పట్టించుకోకుండా ఇక్కడికి వెళ్ళాడు అని అంది ఆన్య. మనోజ్ గురించి కూడా చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. తాతయ్య బామ్మలకు ఆరోగ్యం బాగుంటం లేదని నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. దాంతో నాకు సంబంధం చూడాలని అనుకుని నాకు ఆ విషయం గురించి చెప్పారు. బామ్మ రమ్య దగ్గరికి వెళ్ళి, రమ్య, తాతయ్యకు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుంటం లేదు కదా, అందుకే నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని అంది సుందరి. బామ్మ, నేను ఒకరిని ప్రేమించాను, మీరు అదంతోనే నాకు పెళ్లి చేయండి ప్లీజ్ అంటూ బతిమలాడుతూ ఉంది. సరే తల్లి, నీ ఇష్టమే మా ఇష్టం. రేపు పెళ్ళైన తర్వాత కలిసి ఉండవలసింది మీరిద్దరే కదా అని నవ్వుతూ అబ్బాయిని ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పు అంది బామ్మ. అలాగే బామ్మ, ఇప్పుడే తనని రమ్మని చెప్తానని ఫోన్ తీసుకొని బయటకు వెళ్లి మనోజ్కి ఫోన్ చేసింది రమ్య. మనోజ్, ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అంది నవ్వుతూ. ఎందుకు మేడం, ఈ రోజు ఏంటి స్పెషల్? మా తాతయ్య బామ్మకు మన గురించి చెప్పాను, నిన్ను చూడాలని చెప్పారని అంది. అలా అయితే నేను కూడా మా ఇంట్లో మా విషయం గురించి చెప్పి మా అమ్మ నాన్నను కూడా తీసుకొని వస్తాను. అలాగైతే మన పెళ్లి కూడా తొందరగా అవుతుంది కదా అన్నాడు మనోజ్. తను చెప్పిన మాటతో ఆనందంతో సంబరపడిపోతూ, అలా అయితే సరే మనోజ్, నువ్వు అన్నట్లే చెయ్యి అని అంది రమ్య. ఇక మనోజ్ తన ప్రేమ పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో చెప్పాలని వాళ్ళ ఊరికి వెళ్ళాడు. మనోజ్ వాళ్ళది కూడా పల్లెటూరే. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంకా తనకు ఒక అక్క కూడా ఉంది. వాళ్ళ అక్క పెళ్లికి వాళ్లకు పసుపు కుంకుమ కింద కొంత పొలంను కూడా కట్నం కింద ఇచ్చారు తన అమ్మ వాళ్ళు వాళ్ళ అక్కకి. అయితే పసుపు కుంకుమ కింద కూతురికి ఇచ్చిన ఆ పొలాన్ని మరలా తనకే రావాలనే ఆశ మనోజ్ వాళ్ళ అమ్మ వరలక్ష్మికి ఉంది. అందుకే తను ఒక ఆలోచన చేసుకుని దాని మీద భీష్మించుకుని కూర్చుంది. కానీ ఆ ఆలోచనను తన కూతురు మాధవికి తప్ప ఇంకా ఎవరికి చెప్పకుండా తనలోనే దాచుకొని ఉంచుకొని ఉంది. తను అనుకున్న సాధించేందుకు గాను సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు మనోజ్. కొడుకు వచ్చిన ఆనందంలో మనోజ్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది వాళ్ళ అమ్మ వరలక్ష్మి. ఇక అదే ఊరు తన అత్తగారిలు కూడా అయినందున తమ్ముడు రాక తెలుసుకొని అక్క, ఆమె భర్త కృష్ణ, పిల్లలు శృతి, రాములు కూడా కలిసి వాళ్ళ ఇంటికి వచ్చారు. కుటుంబంలోని అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఆరుబయట చల్లగాలికి అందరూ ఒకే చోట చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు. శృతి, రామ్ ఇంకా మనోజ్ వాళ్ళ నాన్న వెంకట్రావు మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. మనోజ్ అందరినీ గమనిస్తూ ఇదే మంచి సమయం అని భావించి వాళ్ళ అమ్మకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంసిద్ధం అయ్యాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.